చిన్న గ్రంథము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనం రాయబడిన మాటలు చదువుకుందాం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడకు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ వ్రాయబడిన మాటలు, ఆ వచనం వ్రాయబడిన మాటల్ని మనం జాగ్రత్తగా గమనించి చూసినట్టయితే, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడుకుడి, భయపడుకుడి. ఈ వాగ్దానం కుడికొచ్చిన ప్రేమని దేవుని పిల్లారా, దేవుని వాక్యం వినాలని, దేవుని వాక్యం చేత బలపరచబడాలని, వాక్యమైన దేవుని చేత ధైర్యపరచబడాలని ఈ వాగ్దాన కుడిలో పాల్గొన్న దేవుని సంఘమా, ప్రభు చెప్తున్న మాట, భయపడకుడి. ఏ భయముతో కలవరపడుతున్నావో, ఏ భయముతో కంగారు పడుతున్నావో, ఏ భయముతో నువ్వు తొందరపడుతున్నావో, ఎవరిని భయపడుతున్నారో, దేని వల్ల నువ్వు భయపడుతున్నావో, ఏ సమస్య వల్ల నువ్వు భయపడుతున్నావో, ఆ రోజు యాకోబుతో చెప్పాడు దేవుడైన యెహోవా. ఈ 7వ మాసపు వాగ్దాన కుడికలో పాల్గొన్న ప్రభు మనతో చెప్తున్నాడు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. చప్పట కూడా దేవుని గనపరుచుకుందామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, దేవుని మహిమ కలుగునుగాక అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కొన్ని సందర్భాలలో, కొన్ని సమయాలలో నాకెవరున్నారు, నన్ను ఎవరు ఆదరిస్తారు, నన్ను ఎవరు ఆదుకుంటారు, నన్ను ఎవరు పలకరిస్తారు, ఈ సమస్య ఎలా పరిష్కారం అయింది, నా కన్నిటికి ముగింపు ఉందంటారా, ఈ బలహీన విడుదల అయిద్దంటావా అని కొన్ని సందర్భాలు మనల్ని భయపెట్టే కొన్ని సమస్యల నుంచి భయపడతా ఉంటాం. మనం భయం మనుషులు ఎంతలకు తీసుకెళ్ళిద్దంటే, అదో పాతాళకు తీసుకువెళ్ళిద్ది, అదో మరణానికి గురి చేస్తుంది భయం అనేది. అలనాడు యాకోబుతో చెబుతున్నాడు, యాకోబు అనే విషయాల్లో భయపడుతున్నాడు. వాళ్ళ అన్యుల గురించే భయపడతాడు, ఎవరి గురించే కాదు, బయట వాళ్ళ గురించి కాదు. మన ఏం చేస్తాడో, నా పరిస్థితి ఏమైందో, ఈ పిల్లలు, భార్య, ఈ పశువులు, మందలు, గొర్రెలు ఇవన్నీ ఇలా ఉన్నాయి అని భయపడుతూ ఉన్నాడు. ఈ వాగ్దానం కూడికొచ్చిన మన జీవితాల్లో కూడా, నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఏ బలహీనత నువ్వు భయపడుతున్నావో, ఏ సమస్యతో భయపడుతున్నావో, ఇరుగుపొరుగుతో భయపడుతున్నావా, వీధిలో వాడితో భయపడుతున్నావా, నిన్ను పట్టి పీడిస్తున్నా సమస్యతో భయపడుతున్నావా, ప్రభు చెప్తున్నమాట, భయపడుకుడి, నేను నీకు సహాయం చేస్తాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు చెప్తున్నమాట ఈ వాగ్దాన కుడికిలో పాల్గొన్న నీతో, నాతో, మనతో చెప్తున్నమాట ఏమనంటే, భయపడద్దు. నువ్వు ఎవరో లేరని భయపడుతున్నావా, నన్ను పరామర్శించలేరని భయపడుతున్నావా, నన్ను ఆదుకోలేరని భయపడుతున్నావా, భయపడద్దు. నువ్వు భయపడద్దు.
నేను నీకు సహాయము చేస్తున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు చెబుతున్న మాట? ఈ మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమనంటే భయముతో, సమస్యతో, అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో, ఆదరించేవాళ్ళు లేని పరిస్థితుల్లో, విద్యారంగంలో ఎడగబడిపోతానేమనే ఆందోళనలో యవనస్తుల పిల్లలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచనలతో భయపడుతున్న ఒకవేళ మనిషి మాట అయితే మాట తప్పుతాడండి. దేవుని మాట ఎన్నడూ మార్పు లేని మాట. ప్రైజ్ ది లార్డ్. మనం భయపడకుండా ఉండగలిగితే ఆయన చేసేది ఏంటంటే, నేను నీకు సహాయము చేసేదను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన మనకు సహాయం చేస్తాడండి. ఈ మాసమంతా ఏ భయాలతో, ఏ కలవరాలతో, ఏ సమస్యలతో కృంగిపోతున్నావో, కృషించిపోతున్నావో ఆ భయాన్నిటిని తొలగించి ఆయనకి సహాయం చేయగలిగిన వాడు. ఆమేన్. మనుషుల సహాయం వ్యర్థము, రాజుల సహాయం అర్థము, దేవుని సహాయము అత్యున్నతమైనది. దేవుని సహాయము అది ఎన్నడూ కూడా చెరిగిపోయినది. ఈ వాగ్దానం కుడికొచ్చిన మనతో ప్రభు చెప్తున్న మాట, నేను నీకు సహాయము చేస్తున్నాను. ఆమేన్. ఎవరితో చెప్తాడంటే, భయాలతో కృంగిపోతున్నారే, భయాలతో కలవరపడుతున్నారే, భయాలతో ఆందోళన చెందుతున్నారే, వారితో చెప్తున్నమాట. ఈ రాత్రి వాగ్దానం కొడుకొచ్చిన నీవు ఏ భయముతో కంగారు పడుతున్నావో భయాలన్నిటిని ప్రభు తొలగించి ఆయన ఒక అభయం ఇస్తున్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్న నీతోటి ఏమనంటే, భయపడొద్దు, నేను నీకు సహాయము చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లేఖనాలను మనం గమనించి చూస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడిన మాట, దేవుని పిడుదలని ఇశ్రాయేలీయులు శత్రువులని ఫిలిష్తీయులను చూసి భయపడుతున్నారు. ఎందుకంటే శత్రువు ఎప్పుడు కూడా దేవుని పిల్లల్ని, నెమ్మదిగా ఉండే కుటుంబాలని, సంతోషంగా ఉండే కుటుంబాలని, సమాధానంగా ఉండే కుటుంబాలని భయపెట్టాలని దుష్టుడుకున్న వాడు ఆలోచనది. దుష్టుడైన ఫిలిష్తీయులు దేవుని పని ఇశ్రాయేలుని పలు సందర్భాలు, పలు సమయాలు భయపెడతా ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడిన మాట చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడిన మాట. అందుకు సమూయేలు, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదవండి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిష్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాను. దేవునికి మహిమ కలుగునుగాక. సమూయేలట ఇప్పటి వరకు ఆయన మనకు సహాయం చేశాడు. ఇంతకు మునుపో దేవుని సహాయం లేదు.
గత మాసంలో గత దినాలలో దేవుని దగ్గర కలిగే సహాయం లేదు. దైవజనుడి సమూయేలు దేవుని ప్రజలు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉండే దినాల్లో జరిగిన సంభవం ఇది. ఇశ్రాయేలును నడిపిస్తున్న దినాలు ప్రవక్త అయిన సమూయేలు. ఎన్నో సందర్భాలు దైవజనుడైన సమూయేలు దేవుని పని ఇశ్రాయేలుతో చెప్పాడు. దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు, దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చాడు, మన పితరుల్ని ఐగుప్తు దేశం నడిపించాడు, ఎర్ర సముద్రం దగ్గర నడిపించాడు, మనకు సహాయం చేశాడు, మనల్ని కూడా ఆయన సహాయం చేస్తూ వచ్చాడు అని పలు సందర్భాలు న్యాయాధిపతి ఉన్న సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకి చెప్తూ ఉన్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చిన వారు కనుక ఐగుప్తులో కొంచెం మిక్సింగ్ అయ్యారు ప్రజలు. ఐగుప్తు దేశంలో కొన్ని సంవత్సరాలు ఉండటం వలన వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు వాళ్ళు చేసుకొని అక్కడ ఐగుప్తు ప్రజలు మిక్సింగ్ అయ్యారు. మిక్సింగ్ అయ్యి వాళ్ళ భార్యలు వాళ్ళు చెప్పిన ఆలోచనలు ఇశ్రాయేలు ప్రజల్లో ప్రారంభమైంది. అది 7వ అధ్యాయము 4వ వచనం రాయబడిన మాట గమనం చూస్తే 7వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం రాయబడిన మాట ఏముందంటే, అంతట ఇశ్రాయేలు బయలుదేవతల అశ్వరోతు దేవతలను తీసివేసి 3వ వచనం కూడా సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనేను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యందు మీరు మళ్ళుకుని ఎడలా అన్య దేవతలను అశ్వరోతు దేవతలు మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును తిప్పి ఆయన్ని సేవించండి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోని విడిపించును. అంతటా సమూయేలు బయలుదేవతలను అశ్వరోతు దేవతలను అంతటా ఇశ్రాయేలీలు బయలుదేవతలను అశ్వరోతు దేవతలను తీసివేసి యెహోవా మాత్రమే సేవించిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఉందేంటంటే మైనస్ ఏముందంటే వాళ్ళ జీవితాలలో బయలుదేవతల్ని అశ్వరోతు దేవతలు పూజించడం ప్రారంభించారు. ఆయన కూడా దేవుడే కదా, ఈయన దేవుడే, ఆయన కూడా దేవుడేగా, ఆయనే పాస్టర్ గారు కదా, ఈయన కూడా పాస్టర్ గారేగా. ఎట్లా పాస్టర్ గారు, ఎవరు ఎట్లా దేవుడు? వాళ్ళ మనసులో వచ్చిన ఆలోచన కారణం ఏంటంటే దేవునితో ఉండవలసిన సహవాసం దేవునితో కొంచెం దూరం అయిపోయింది. ఫిలిష్తీయులతో కొంచెం ఐగుప్తు దేశం ప్రజలతో ఉన్నప్పుడు కొంచెం సహవాసం వాళ్ళకి సహవాసం ఎక్కువైపోయి దేవుని సహవాసం దూరం అయిపోయి దేవుని మీద పూర్తి అవగాహన తొలగిపోయి ఎవరైనా దేవుడే కదా అని అశ్వరోతు దేవతలను పూజించడం ప్రారంభించారు దేవుని ప్రజలు ఇశ్రాయేలు. అశ్వరోతు దేవతలను పూజించడం ప్రారంభించినప్పుడు పలు సందర్భాలు ఫిలిష్తీయులు దేవుని ప్రజల మీద పడి తరవటం ప్రారంభించారు, యుద్ధం చేయడం ప్రారంభించారు, బెదిరించడం ప్రారంభించారు. ప్రేమని దేవుని పిల్లరా, మనలో ఉన్న ఆత్మీయతను కోల్పోతే, ఆత్మీయ సహవాసం దూరం అయితే, దేవుని వాక్యానికి దూరం అయితే మనల్ని బెదిరిస్తూనే ఉంటారు. దేవునితో సహవాసం, దేవుని వాక్యంతో సహవాసం, ప్రార్థనతో సహవాసం లేకపోతే ఏదో ఒకటి మనం బెదిరిస్తూనే ఉంటుంది. ఇదేందా నేను మనం అనుకుంటాం. కానీ నేను దేవునితో సహవాసం కోల్పోయాను గనక, వాక్యం సహవాసం దూరమైన గనక
మందిరపు సహవాసానికి ఎడమయ్యాను గనక ఇదిగో ఈ సమస్య, ఈ దుష్టుడు నన్ను బెదిరిస్తున్నాడు అని గుర్తించలేకపోయాడు. దైవజనుడు తన ప్రజలు గుర్తించి వాళ్ళతో ఒక మాట చెప్పాడు. మీలో ఉన్న మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో అదిగో అష్టాదశ దేవతలు మీ మధ్యలో ఉన్నాయే, అవి తీసివేయండి. తీసివేయండి, నా మాట వినండి. ఏమైందండి తీసివేయకపోతే? ఏమైందండి తీసివేయకపోతే? నేను ఒక చోట ప్రాంతంలో సేవ చేసేటప్పుడు విగ్రహార్థికులు ప్రభుని నమ్ముకున్నారండి. గోరంట్ల మన మేరెక్క గారు ఉన్నప్పుడు, ఏసన్న గారు అక్కడికి వెళ్ళి భయంకరమైన చీకటి వాళ్ళు వెంటాడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని వచ్చారు. బాగుపడ్డారు, మనసును మార్చుకున్నారు. అంతకుముందు భయంకర విగ్రహార్థన చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ విగ్రహార్థనకి పెద్ద లోగిళ్ళు వాళ్ళది. ఒక ఇంత గది ఉంది విగ్రహార్థం, ఇక్కడ నుంచి ఇంత గది, లోపలంతా బొమ్మలు, లోపలంతా దానికి కావలసిన పూజకు కావలసిన సామాగ్రి, పసుపు, కుంకుమ, ఇంకెయ్యో. అక్కడికి వెళ్ళి ఏసన్ గారు, మేరే గారు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని, మీరేమన్నా విగ్రహాలకు సంబంధమైన కార్యక్రమం ఉన్నాయా మీలో, మిమ్మల్ని వెంబడిస్తున్నాయి అని చెప్తే, అయ్యా మేము ఇట్లా చేసామంటే అవి మీ ఇంట్లో అక్కడ తీసివేయండి, ఈ సమస్య మీలో నుంచి పోద్దని దైవజనులు చెప్తే, వాళ్ళ ఇంటికి వచ్చి అడవుడికి వచ్చి శుభ్రంగా ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ తీసేసి ఒక పెద్ద కట్టగట్టి, ఇంత పెద్ద కట్టగట్టి బావిలో పడేసారండి. ఇల్లంతా శుభ్రం గడుక్కున్నారు. చెప్పారు అక్కోళ్ళు, వేసాను కనుక అప్పుడు వారంటీ వెళ్ళినప్పుడు ఈ ప్రార్థన చేసుకున్నారు. 2 ఏళ్ళు పోయిన తర్వాత మళ్ళా అదే బలహీనత. మనిషి నాకంటికి వచ్చి ఎత్తుకుంటాడు, ఇంతలా ఉంటాడు. ఆయన కళ్ళు మూసుకొని చెప్పేస్తాడు, ఏయ్ నేను వస్తున్నా మీ దగ్గరకి, వస్తే ఏం చేస్తావు అట్లా అంటాడు. మగ మనిషికి ఆడదయం పట్టింది. మగ మనిషికి ఏ దయ్యమో, మగ మనిషికి ఆడదయ్యం పట్టింది. గదే దయ్యం కాడికి, వాడికి పెద్ద దయ్యం వాడి కళ్ళల్లో. మొగడుకు పట్టింది దయ్యం అండి. ఏ దయ్యం పట్టింది? ఆవును పెట్టుకు కొమ్ములు పెట్టుకుని వచ్చేది కాదు, ఆడదయ్యం పట్టింది మగోడికి. ఆడుగుతూ ఎంత శక్తి కలదో చూసావా? మగోడు మట్టితో చేయబడ్డాడు, ఆడుగుతూ దేంతో ఎముకతో చేయబడ్డాడు. గట్టిదంటే ఈ ఆడగుతులు. ఆ దయ్యం పట్టింది మగోడికి. ఆ దయ్యం పట్టినప్పుడు అని కళ్ళు మూసుకొని ఎక్కడికి వెళ్ళంటే అక్కడ వెళ్ళిపోతాడు. ఎర్రగా ఉంటాడు, ఎత్తుంటాడు. ఆ సందర్భంలో మళ్ళీ ఏసన్న గారికి ఫోన్ చేస్తే, ఏసన్న గారు లేడు, మీటింగ్ లేడు, మీరగ్గర వేరే ప్రాంతానికి వెళ్ళారని చెప్పారు. వాళ్ళ భీమవరం. ఈ ప్రాంతంలో ఎవరున్నారు అని నేను ఆలోచిస్తే ఇక్కడ అందుబాటులో కృపాదానం గారు ఉన్నాడు. నేను కృపాదానం గారి దగ్గర, ఆ దైవజనుడి దగ్గర నేను ఒక బ్రాంచ్లో సేవ చేస్తున్నా. పాస్టర్ గారు బ్రాంచ్లో కొంతమంది పాస్టర్లు పిలుచుకొని ఆడికి వెళ్ళొద్దాం. వాళ్ళకి ఫోన్ చేశారు పాస్టర్ గారికి, అయ్యా ఇట్లా మేము ఏసన్న దగ్గరికి వెళ్ళాం, ప్రార్థన చేయించుకున్నాం, దురాత్మ మమ్మల్ని ఏదించింది, అవన్నీ తీసివేసాం, పోయినాయ్యా, అవన్నీ తీసేసాం, విగ్రహాలు తీసాం, శుభ్రంగా ఉంటున్నాం మేము, మళ్ళా వచ్చింది అయ్యా. అక్కడ ఫోన్ చేస్తే మీకు మనం రమ్మన్నారు, మీకు చెప్పారయ్యా అంటే పాస్టర్ గారికి ఫోన్ చేస్తే, పాస్టర్ గారు మాకు కూడా ఫోన్ చేసి బ్రాంచ్లో కొంతమందికి, మేము గుడివాడ వెళ్ళి పాస్టర్తో కలిసి ఆ భీమవరం వెళ్ళేదానికి ఇష్టపడ్డాం. మేము వెళుతున్నామండి. ఇంటికాడ ఆయనకి ఈ దయ్యం పూని గుడివాడ నుంచి వస్తున్నారంట, ఆ ఊరి నుంచి వస్తానంట, ఈ ఊరి నుంచి. వాళ్ళు ఏం చేస్తారు, నన్ను కళ్ళు మూసుకొని చెప్పేస్తున్నాడు. కళ్ళు మూసుకొని మేము ఇక్కడ బయలుదేరితే వాళ్ళ భార్య, ఇంట్లో పిల్లడు, కొడుకు ఒక కోళ్ళు, వాళ్ళు ఏం చేస్తారే అన్నాడంట. వాడు చెప్పిన మాట మేము వెళ్ళాము, ఇంటికి వెళ్ళామండి. ఇంటికి వెళ్తే స్టూల్ మీద కూర్చుంటూ కళ్ళు మూసుకున్నాడు. వచ్చారా, మీ చేత ఏమైంది, మీరు నన్ను ఏం చేస్తారు అన్నాడు. అయ్యగారు అన్నాడు, నోరు మూయ సైతారా అన్నాడు కృపాదాన్ అయ్యగారు.
ఎక్కడమ్మా ఏంటంటే ఆ ఇంటి వాళ్ళ గృహాలు పెట్టుకున్నారే బొమ్మలు, ఆ గదికి ఇంటికి తీసుకెళ్ళారు, ఆ గదిలో తీసుకెళ్ళారండి. ఆ ఇంటిలో ఒక గది, ఆ గదిలోకి వెళ్ళి భయంకర కంపండి, కర్పూరం, సాంబ్ర కడ్డీలు, ఆ విగ్రహం చేసే చేత ఆ గది అంతా వాసన, మనకి ఇప్పుడు తెలియదు అంత వాసన. చూసాము, చుట్టూ నిలబడినాడు అయ్యగారు, మధ్యలో కూర్చోబెట్టాం, ప్రార్థన చేద్దాం, చేతులు పట్టుకుని ప్రార్థన చేద్దాం అని అంటే మేము ప్రార్థన చేస్తా ఉన్నామండి. ప్రార్థన చేస్తాం, మాతో ఒక విశ్వాసం వచ్చాడు, మేము అంతా ప్రార్థన చేస్తాం. నువ్వు కళ్ళు మూసారు అని చూస్తున్నాడు, గురుగురు చూస్తున్నాడు, మీరు కళ్ళు మూసారు మీ మీద కొత్తాడు అంటున్నాడు. మాతో ఒక విశ్వాసం తీసుకెళ్ళాం. కళ్ళు తెరిచి చూస్తున్నాడు, మీ కళ్ళు చూస్తున్నాడు, గురుగురు చూస్తున్నాడు, మీరు కళ్ళు మూసారేంటి, మీరు కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం, అది కాదు గురుగురు చూస్తున్నాడు అంటున్నాడు ఆయన. మేము ప్రార్థన వేసి రక్తం అని ప్రార్థన అయ్యగారు పట్టుకొని ప్రార్థన చేయాలంటా ఉన్నాడండి. కళ్ళు మూసి కళ్ళు, నేను ఎందుకు వచ్చావే సైతాన పోయిందని, మళ్ళీ ఎందుకు వచ్చావంటే ఆయన అంటాడు, మగ ఆయన, నా సరుకుంది ఇంట్లో అంటున్నాడు. ఏముందంట, నా సరుకుంది. ఏం సరుకుంది చెప్పు. సైతాన మాట మాట్లాడుతున్నా. ఏం సరుకుంది చెప్పు. నా సరుకుంది. ఎక్కడుంది చెప్పు నీ సరుకు. అమ్మా ఏమన్నా విగ్రహాలు, ఏమైనా బొమ్మలు ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా అంటాడు పాస్టర్ గారు. అయ్యా మొత్తం చూసారు గారు, మీ గదిలో మొత్తం తీసి బావిలో పడేసాం అయ్యా. ఏముంది మరి ఏం చెప్పు. అది బీరువాలో ఉంది అంటాడు. బీరువాలో ఉంది అంటాడండి కళ్ళు మూసుకొని. ఏం బీరువా అంటే అది మీ కోళ్ళ బీరువా ఉంది, కోడలకి బీరువా ఉంది, కోళ్ళ బీరువాలో ఉంది. వాళ్ళ కొడుకుని పిలిచి వాళ్ళ అమ్మ, అయ్యా ఏందిరా వాళ్ళ బీరు ఏందమ్మా ఏందయ్యానని చెప్పమ్మా అని చెప్తే ఆ అమ్మాయి చెప్పింది. లాస్ట్కి ఆ అమ్మాయి కూడా భయం పుట్టింది. వాళ్ళ అమ్మగారంట ఎండి విగ్రహం ఇంత బొమ్మ ఇచ్చారు. ఆ అమ్మాయి ఎండి విగ్రహం ఇచ్చారు కూతురికి గిఫ్ట్గా. ఆ ఎండి విగ్రహం ఆమె బీరువాలో చీరలో జుట్టు పెట్టింది. ఆ భర్త అడిగితే ఏమంటే ఇదేంటి విషయం ఏదని చెప్తే తీసింది, మా ముందు తీసింది వెండి విగ్రహం. తీస్తే అదే నా సరుకు లేకుండా చేస్తే నేను వెళ్ళిపోతాను. చూడండి సాతానుగాడు ఎంత జిత్తుల మారాడో, ఎంత తెలివి కలిగినాడో. మనం అనుకుంటాం మనమే తెలియకలవాడు అనుకుంటాం, అది భ్రమ. ఈ వాగ్దానకుడికి వచ్చినప్పుడే దేవుని బిడ్డలారా, ఆ బొమ్మ తీసి పడేసిన తర్వాత చూడండి ఎక్కడైతే బావిలో పడేసారో అవన్నీ దానిలో పడేసి తీసుకెళ్ళి ఆ అమ్మ ఈయనంటది, భార్య భర్తలు గొడవ, మా అమ్మవారు ఇచ్చారు అని అంటది. మా నాన్న క్షేమం ఉందా లేదా, యేసుప్రభు బొమ్మ చూపిస్తాను అంటాడు ఆయన. మొత్తానికి భార్య భర్త మాటకు లోబడి ఇచ్చేసింది, తీసుకుని దే బావిలో పడేసేవాడి. అప్పుడు అక్కడ పడేసాము, వీళ్ళ నుంచి దురాత్మ వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాగ్దానకుడికి వచ్చినప్పుడే దేవుని బిడ్డలారా, వాడికి సంబంధించిన సరుకు మన దగ్గర ఏమైనా ఉంటే వాడు మన అట్లే ఏడిపిస్తాడండి. ఆలోచించండి. దేవుని పిల్లలతో బాగానే ఉన్నారు, మళ్ళీ ఈ దేవుని బిడ్డ ఇశ్రాయేలులు ఫిలిస్తీన్లు అష్టరోసు దేవతల్ని పూజించడం ప్రారంభిస్తే ఫిలిస్తీన్లు పురుకొల్పాడు. వాళ్ళ మీద యుద్ధం చేయడానికి దైవజనుడు ప్రార్థన చేసి ఏం చెప్పాడు, మీలో ఉన్న ఆ అష్టరోసు దేవతలని మీరు తీసివేసినట్లయితే మీకు విజయం కలిగిద్ది అని దైవజనుడు చెప్పాడండి. చెప్పిన మాట ప్రకారం వాడు ఏం చేశారంటే తీసివేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రేమని దేవుని బిడ్డలారా, కొంతమందికి విగ్రహారాధన, వాళ్ళ ఇల్లే విగ్రహం. కొంతమందికి వాళ్ళకున్న ధనమే విగ్రహం వాళ్ళకి. కొంతమందికి వాళ్ళ పిల్లలే వాళ్ళకి విగ్రహం. ఇదిగో ఈ విగ్రహాలు మన ఆత్మీయ జీవితంలో ఉండకూడదండి దేవుని పిల్లలకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమైంది ఇట్ట అనుకోవటమేగా, ఏమైంది ఇట్ట అనుకోవటమేగా, అట్ట అనుకోవటం వచ్చింది. ఇట్ట అనుకోవటమేగా. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఉంటారా? బబులోను దేశంలో ఉన్నారు షడ్రక్ మేషక్ అబేద్నెగో. బబులోను దేశంలో వాళ్ళు దేవుణ్ణి ఎప్పుడు స్తుతించుకుంటూ దేవుని ప్రార్థించుకునే వాళ్ళండి. వాళ్ళు
ఆ దేశంలో ప్రార్థన చేయటం ఇష్టం లేదు. ప్రార్థన చేయటం ఇష్టం లేదు ఆ దేశ ప్రజలందరికీ. వీళ్ళు ప్రార్థన చేసుకునే వాళ్ళని ఆ దేశపు రాజు, దేవుని పిల్లలు వీళ్ళు రాజ్యానికి నాయకులుగా ఉంటే, రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తులుగా ఉంటే, రాజ్యం మీద ప్రజల మీద ఒక యాజమాన్యం చేస్తుంటే, దేశం క్షేమం కూడా రాజుగారు ఆలోచించి వాళ్ళని పెడితే, ఆ దేశ ప్రజలందరూ ఎట్లా నేను తొలగించాలి అని వీళ్ళు ప్రార్థన చేసుకున్న వాళ్ళని దారి తప్పించాలని ఆశించి రాజుగారికి ఆలోచన, రాజుగారండి ఒక సలహా అండి, నీలాంటి ఒక బొమ్మను చేసి మైదానంలో పెడదామండి, అందరూ వచ్చి నీకు నీవు ప్రతిమను నమస్కారం చేస్తారు, నీకు దండం పెడతారు, ప్రజలందరూ అక్కడికి వస్తారండి, నీ పేరు ప్రతిష్టత నీ గౌరవం దేశాల్లో వ్యాపించిందండి అని రాజుగారికి గ్రామంలో ఉన్న పెద్దలు అధికారులు సలహా చెప్పారండి. ఓకే చేయించండి రాజుగారు అన్నాడు. రాజుగారు లాగా బొమ్మ ఒకటి చేయించి ఒక ఊరి వెలుపల మైదానంలో పెట్టారండి. రాజుగారు అనౌన్స్ చేశాడు, ఈ బొమ్మకు మాత్రమే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి మన దేశంలో అందరూ నమస్కారం చేయాలి, నమస్కారం చేయని వాళ్ళు ఏం చేయాలి, అగ్నిగుండ పడవేయాలి. ప్రార్థన చేసుకునే పిల్లలు ఉన్నారు అక్కడ. అందరికి వినపడింది, అందరితో అనౌన్స్ చేశారు, అందరూ ఆ బొమ్మకి నమస్కారం చేయాలి. ఆలోచన, మీరు వెళ్తారా, మీరు వస్తారా, వెళ్దాం అని అనుకున్నారు. వీళ్ళు అంటారు, మేము సేవించుతున్న దేవుడే. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం చదవండి. రాజా, మీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు నీవు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యగ్రహుడైనందున షడ్రకు మేషకు అబేద్నెగోలను వారి విషయములో వారు ముఖములు వికారమైన గనుక గుండాన్ని ఎప్పటికంటే 7 అంతలకు ఎక్కువ చేయమని ఆజ్ఞ ఇచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు ఏమన్నారంటే, రాజా, నీవు చేయించిన ప్రతిమకు మేమేం చేయము, నమస్కారం చేయము. ఊళ్ళో వాళ్ళందరూ చేస్తున్నారు కదరా, మీరు చేయప్పుడు కారణం ఏంటి? మేము చేయమండి, మేము చిన్నప్పటి నుంచి మేము జీవముగల దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళం. ఈ వాగ్దాన కొడుకులో పాల్గొన్న ప్రియ దేవుని బిడ్డలారా, నీకు దేవుని సహాయము కావాలని ఆశపడితే, శత్రువుల మీద నీకు సహాయము కావాలని ఆకాంక్ష కలిగి ఉంటే, శత్రువులకు విజయం కలగాలని కోరిక ఉంటే, మనకు ఉండవలసింది మనలో దేవుని కంటే మిన్నగా, దేవుని కంటే ఎక్కువగా ఏది కూడా మనలో అది విగ్రహము గనక ఉండకుండా తీసివేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడైన యెహోవా ఆజ్ఞలో ఒకటి మొదట ఆజ్ఞ చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుణ్ణి పూజించు. ఆజ్ఞలోనే మొదలు ఆజ్ఞ చెప్పాడు, వేరొకరిని పూజింపకూడదు. ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని పిల్లలు చెప్పుకునే వాళ్ళు పూజించడం వాళ్ళ జీవితాలు కలిగిన అనుభూతి ఏంటంటే, శత్రువులు పలుమార్లు వస్తూ ఉన్నారండి. సమూయేలు వాళ్ళతో చెప్పాడు. వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే, వీటన్నిటి తొలగించుకొని దేవుని మాత్రమే సేవిస్తామని దైవజనుడు చెబితే, దైవజనుడు పాలు విడిచిన ఆవును ఒకటి ప్రతిష్ఠించి దేవునికి దైవజనుడు వారి కొరకు ప్రార్థన చేశాడండి. వీళ్ళు కూడా ప్రార్థన చేసుకున్నారండి. బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే, శత్రువులైన ఫిలిష్తీయుల మీద ఉరుములు మెండుగా మురిపించాను అని వ్రాయబడి ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం 11వ వచనం, అదేనా?
ఇశ్రాయేలీయులు మిస్పా నుండి బయలుదేరి బేతారు వరకు ఫిలిష్తీయులను హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేవుకుని మధ్య నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎబెనేజరు అంటే సహాయపు రాయి. ఆయన మనకు సహాయం చేయగల దేవుడు. ఇప్పటి వరకు దేవుడు మనకు సహాయం చేశాడు. ఎప్పటి నుంచి, ఎప్పుడైతే వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో, అనుభూతిలో విగ్రహారాధన అనేది, ఆ బొమ్మలు పూజించడం అనేది, అష్టరోతు దేవతలు ఎప్పుడైతే తీసివేశారో వాడి జీవితంలో కలిగింది ఏంటంటే విజయాన్ని ప్రభు కలుగు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దాన కొడికలో దేవుని సహాయం మనకు కావాలి అంటే, దేవుని సహాయాన్ని మనం పొందుకోవాలని దేవుడు అన్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, భయపడద్దు, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన ద్వారా ఆయన వాగ్దానం మనకు నెరవేర్చబడాలంటే మనలో ఎక్కడ కూడా మన ఆత్మీయ ఎదుగుదలలో, మన ఆత్మీయ జీవితంలో దేవుని కంటే మిన్నగా, దేవునికి మహిమ కలుగునుగాక, ఉండొచ్చు మనకి అన్ని రకాలుగా అండదండలు. దేవుని కంటే మిన్నగా కాదు, మనకు అవసరమైంది, మన పక్షం నుండి మనకు సహాయం చేసేది, మనతో నడిచేవాడు, మన సమస్యలు పరిష్కారం ఎవరంటే మనం నమ్ముకున్న మన దేవుడు. ఆయన మనకు సహాయం చేసేవాడు. వాళ్ళని చూసి వీళ్ళని మనం భయపడ్డామనుకోండి, వాళ్ళు అలా ఉన్న వీళ్ళు మనం ఆలోచన నడిచామనుకోండి, దేవుని సహాయం దూరం అయిపోయి శత్రువులు మన మీదకి రౌద్రంగా విరుచుకొని పడతాడు. అందుకని దేవుని బిడ్డలుగా మనకు ఉండవలసింది, మనలో ఎక్కడ మన ఆత్మీయ జీవితంలో మనకేదో లాభం వస్తుంది, ఆదాయం వస్తుంది, అన్ని కలిసి వస్తుంది, అనుకున్న పని జరుగుతుందని, అదిగో సాతాను కూడా మనల్ని మైమరిచి ఆలోచనలకు మనం వాడి ఆలోచనకు చెవిచ్చామనుకోండి, అపజయాలకు పాలవుతాం. వాడిని జయించడానికి మనలో, మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా దేవునికి మిన్నగా, దేవుని కంటే ఎక్కువగా ఏ విగ్రహం, ధన విగ్రహమా, నీ పిల్లల ఒక విగ్రహమా, నీ ఆస్తి ఒక విగ్రహం, నీ ఇల్లు ఒక విగ్రహమా, వీటిని నీ జీవితంలో నీకు ఎక్కడ కూడా దానివల్ల నాకు లాభం వస్తుంది, దాని ద్వారా కలిసి వస్తుంది మనం పెట్టుకున్నాం అనుకోండి, అపజయాల పాలవుతాం. దైవజనుడి సమయంలో ఎప్పుడైతే చెప్పాడో, దైవజనుడు చెప్పినట్టుగా చేయడం ప్రారంభించారండి ఇశ్రాయేలు ప్రజలు. వాడి జీవితాల్లో గొప్ప విజయాన్ని కలుగు చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే సమూయేలు అంటాడు, ఇప్పటి వరకు మనకి సహాయం చేసిన దేవుడు అని అక్కడ రాయి నిలిపి ఎబెనేజరు అని పేరు పెట్టాడు. ఎబెనేజర్ అంటే సహాయపు రాయి. ఆయన మనకు సహాయం చేసేవాడండి. ఆయనకు మనకు సహాయం చేసేవాడు. ఎప్పుడు? దేవుని కంటే మిన్నగా దేనైనా మనం ప్రేమించామనుకోండి, దేవుని సహాయం దూరం అవుతాం. మనం దేవుని తర్వాత మనకి ఏదైనా అవసరమైంది, అక్కర కలిగింది, మనల్ని ఆదరించేది, మనకు సహాయం చేసేది. ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుని పిల్లలు ఇశ్రాయేలీయులు ఆ అష్టరోతు దేవతలు ఏదో కలుగుతుంది, ఒరుగుతుందని వాటితో వెంబడించారు. కానీ కొన్ని సమస్యలు గురయ్యారు. దైవజనులు చెప్పి నడుచుకోవడం ప్రారంభించారు. వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదం అనుభవించారు. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, దేవుని సహాయము శత్రువుల మీద కలిగింది. దానికి సహాయపు రాయి లేక ఎబెనేజరు అని పేరు పెట్టాడు దైవజనుడు సమూయేలు. దేవుని సహాయం మనకి ఇప్పటి వరకు కలిగింది. నా సహాయం కాదు, మనుషుల సహాయం కాదు, దేవుని సహాయం మనకు కలిగిందని దేవుడు చేసిన సహాయానికి ఎబెనేజరు అని రాయి నిలిపి ఎబెనేజరు అని పేరు పెట్టాడు దైవజనుడు సమూయేలు. ఎబెనేజర్ అంటే సహాయం చేయగలిగిన రాయి, సహాయం చేసిన దేవుడు. ఒకటి. ఇంకో మాట చేత బైబిల్లో రాయబడిన మాట,
పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ వ్రాయబడిన మాట. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 29వ వచనం వ్రాయబడిన మాట. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయం వలన నేను ప్రాకారాన్ని దాటుతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భక్తుడు అంటాడు, నీ సహాయం వలన నేను దేన్ని జయిస్తాను? సైన్యమును జయిస్తా, ప్రాకారాన్ని దాటుతా, సైన్యాన్ని జయించి. ఎవరు సహాయము? నీ సహాయం వలన. డబ్బు సహాయం కాదు, మాట సహాయం కాదు, పిల్లల సహాయం కాదు, దేవుని సహాయం వలన. ఎన్నో సందర్భాలు దేవుని సహాయం అనుభవించిన వాడు దావీదు. ఎన్నో సందర్భాలు దేవుని సహాయం ఎలా ఉంటుందంటే, చిన్న రాయే మన ఎదురయ్యే, మనల్ని ఓడించడానికి వచ్చే వాడిని జయించగలిగింది చిన్న రాయే. అది ఎలా అంటే దేవుని సహాయం. ఆయన అంటాడు తన అనుభవం పూర్వకంగా, నీ సహాయం వలన నేను నాకు ఎదురయ్యే సైన్యాన్ని జయిస్తా. నా దేవుని సహాయం వలన నేను ప్రాకారాన్ని దాటి వెళతా. నీ సహాయం వలనయ్యా, నీ సహాయము. ఏకవచనం మాట్లాడుతున్నాడు, నీ సహాయం. యేసన్న గారు అంటాడు, నీవు నాకుండగా అని పాట పాడతాడు. ఎవరుండగా? నీవు. అందరున్నారు ఆయనకి, యేసన్న గారికి అన్నీ ఉన్నాయి. బంధువులను రక్త సంబంధులు. కానీ ఒక దైవజన నోట వచ్చిన పాట, నీవు నాకుండగా. ఆయన ఉంటే చాలండి మనకి, ఆయన మాట ఉంటే చాలండి మనకి, ఆయన వాక్కు మన గుండెలుంటే చాలండి. అందుకంటాడు నీ సహాయం వలన. లేఖనాలు గమనించి చూస్తే పరిశుద్ధ గ్రంథం బైబిల్ రాయబడిన మాట. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 14వ అధ్యాయము. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనాన్ని 10వ వచనాన్ని గమనించి చూస్తే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు జీవితంలో కూడా ఫిలిష్తీయులు, శత్రువులు దావీదును వెంబడిస్తున్న దినాలు అవి. సరే, నేను గొల్యాతును జయించాను కదా, సింహాన్ని చీల్చాను కదా, ఎలుగుబంటిని చంపాను కదా అని అడుగు వేయలేదండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని, ప్రార్థనతో ప్రభు ద్వారా వచ్చే సమాధానం కోరుకున్నాడు. అయ్యా ఇప్పుడు నా మీదకి ఫిలిష్తీయులు వచ్చి దిగిరి, ఫిలిష్తీయుల మీదకి నేను పోయిన ఎడలా వీరు నాకు అప్పగిస్తావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి విషయంలో దావీదు దేవుని విచారణ చేసేవాడు. తన బలం ఇది, నా పౌరుషం ఇది, నాకున్న చదువు ఇది, నాకున్న తెలివితేటలిదని ఎప్పుడు దాని మీద ఆధారపడేవాడు కాదు. దేవుని మీద ఆధారపడేవాడు దేవుడు దావీదు. ఏదైనా సమస్య వచ్చిందంటే మోకరించి ప్రార్థన చేసేవాడు దేవుని సన్నిధిలో. అంటే
దేవుని మాట ప్రకారం నడుచుకునేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ సహాయం వల్ల నేను ఏం చేస్తానంటే శత్రువుని తరుముతాను, ప్రాకారాన్ని దాటుతాను. దేవుని సహాయం కొరకు ఆధారపడేవాడు దావీదు ఎప్పుడు కూడా. ఇప్పుడు శత్రువులు ఉన్నారు, ముట్టడి వేశారు శత్రువులు. అమ్మో చంపేస్తారేమోనే, సైన్యాన్ని దోచుకుంటారేమోనే, ఓటమి కలిగిద్దేమోని కంగారు పడలా. మోకరించి ప్రార్థన, అయ్యా పలానా చోట శత్రువులు ఉన్నారు, వెళ్ళమంటావా వద్దంటావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే తన సమస్య ఏందో దేవునితో చెప్పుకునేవాడు, దేవుడు ఎదిగిత చేసేవాడు. ఏమన్నాడు దేవుడు? 10వ వచనం, చేయగా యెహోవా పో, వారిని నీ చేతికి అప్పగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని ద్వారా సమాధానం వచ్చేంత వరకు కూడా దేవుడు అసలు విచారణ చేసేవాడు దావీదు. ప్రార్థన చేసేనే సమాధానం రాలేదే, ప్రార్థన చేసేనే ఇన్నాళ్ళ నుంచి ప్రార్థన చేస్తాననే, ఇన్నాళ్ళ నుంచి ప్రార్థనకి వెళ్తాననే, ఇన్నాళ్ళ బాప్తిసం పొంది నేను ప్రార్థన చేసుకున్నానే, నా సమస్య పరిష్కారం రాలేదే అని మరొకడు ముందుగా వేసేవాడు కాదు. దేవుని ద్వారా సమాధానం వచ్చే వరకు, దేవుని ద్వారా సహాయం కలిగేంత వరకు దేవుని అసలు విచారణ చేస్తా ఉన్నాడు. విచారణ దేవుడు అన్నాడు, సరే వెళ్ళు, వాళ్ళని నీ చేతికి అప్పగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటలు అడుగులు వేసేవాడు దావీదు. దేవుడు చెప్పినట్టుగా చేయాలని తీర్మానం దావీదు జీవితంలో. అని చెబుతాడంటావా, చేస్తాడంటావా, మనకి విజయం కలిగిద్దంటావా, అవమానం కలిగిద్దంటావా అని ఆలోచించేవాడు కాదు. దేవుని సన్నిధి విచారణ చేసేవాడంతే, ప్రార్థన చేసేవాడంతే. దేవుని సన్నిధిలో వాళ్ళు వచ్చి దోషేసుకుంటారేమోనే, ఎగబడతారేమోనే, చంపేస్తారేమోనే, బలం తగ్గిపోతామోనే, క్షీణించిపోతానేమోనే, దిగజారిపోతానేమోనో అని ఆలోచన కాదు. నీ సహాయం వల్ల నీ సైన్యాన్ని జయిస్తా. ఆమేన్. నీ సహాయం వలన శత్రువును జయిస్తా అని దేవుని వల్ల ప్రార్థన చేసేవాడు. దేవుడు అన్నాడు, సరే వెళ్ళిపో అన్నాడు. 11వ వచనం, వారు బయల్పే రాజ్యంలోకి వచ్చినప్పుడు దావీదు వాళ్ళ హతము చేసి, దేవునికి మహిమ కలుగును గాక, దావీదు వాళ్ళ హతము చేసి జల ప్రవాహము కొట్టుకొని పోనట్లుగా శత్రువులు యెహోవా శత్రువు నా ఎదుట నిలవకుండా నాశనము చేసి అనుకొని, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని సహాయం ఎలా ఉండదు ఒకసారి ఆలోచించండి. మనుషుల సహాయం ఎలా ఉంటుందంటే, నేను వచ్చాను కనుక, నేను ఉన్నాను కనుక, నువ్వు రమ్మంటే నేను ఇచ్చాను కనుక ఇవి ఉంటే వెనక సపోర్ట్లు. దేవుడు ఎప్పుడు అట్లా ఉండవు. దేవుడు ఎప్పుడు అట్లా ఉండవు. దేవుడు ఎప్పుడు అట్లా అండండి. ఆయన నోట వచ్చే ఒక సమాచారం ఏంటంటే, నీవు నా మాట కొరకు ఎదురు చూస్తున్నావు కనుక, నువ్వు నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు కనుక సరే వెళ్ళిపోమన్నానండి. వెళ్ళిపోతే ఎట్లా శత్రువుని ఎట్లా చేశాడు దేవుడు, చిత్తు చేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. జల ప్రవాహం కొట్టుకొని పోయేట్లుగా అదిగో దేవుని సహాయం అలా ఉంటుందండి. మనుషుల సహాయం ఎలా ఉంటుందంటే, నువ్వు నన్ను వచ్చినా పట్టించుకోలేదు, నువ్వు పిలిచినాగా నేను వస్తే నువ్వు కూర్చోమని కూర్చేయలేదు. ఇది ఎట్లుంటుంది? దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఏ క్షణంలో ఏ సందర్భంలో కూడా మనం దేవుని సహాయాన్ని కోరుకొని దేవుని అడిగి మనం అడుగులు వేయగలిగితే మన పక్షాన ఆయన నుండి సైన్యాన్ని జయించడానికి కృప చూపుతాడండి. జల ప్రవాహం కొట్టుకుని దేవుడు కొట్టుకొని చేశాడు. ఓకే,
ఓకేనండి. మళ్ళా కొంతకాలం నెమ్మదిగా ఉన్నారు ప్రజలు, మళ్ళా నెమ్మదిగా ఉన్నారు. మళ్ళా రెండోసారి మళ్ళా శత్రువులు దావీదు మీదకి యుద్ధానికి వచ్చారు. ఎక్కడది? సమూయేలు దినవృత్తాంతాల మొదటి గ్రంథము 5వ అధ్యాయము ఎన్నో వచ్చినది? సమూయేలు దినవృత్తాంతం మొదటి గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనమా? 13వ వచనం రాయబడిన మాట. మళ్ళీ ఫిలిష్తీయులు కొంచెం సర్దుబాటు చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళా వచ్చారండి లోయలోకి. మరలా దావీదు తిరిగి దేవునిని ప్రార్థించిన అయ్యా మళ్ళా వచ్చారు వాళ్ళు, మేము నెమ్మదులు, మా దేశ మేము క్షేమంగా ఉన్నాం, శత్రువులు మళ్ళా వచ్చారయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడంటే, అందుకు దేవుడు, నీవు వారిని తరుముకొని పోక వాళ్ళ తరిమేదానికి వెళ్ళొద్దు, నువ్వు ఎదురుగున్నారు, నాకు సైన్యం ఉంది, నాకు బలం ఉంది అని వాళ్ళు ఎదురుకుపోయి తరముటోకి వెళ్ళొద్దు. చుట్టూ తిరిగి కంబళ చెట్లకు ఎదురుగా నిలిచి నువ్వు చుట్టూ తిరిగి వెళ్ళిపో. అంతకుముందు ప్రార్థన చేసిన పొమ్మన్నాడు. ఇప్పుడేమన్నాడంటే ఎదురుకు పోవద్దు, చుట్టూ తిరిగి వెళ్ళు. చుట్టూ తిరిగి వెళ్తామండే, మొన్న వెళ్ళమన్నావుగా ఇప్పుడు ఎందుకు వద్దు అన్నావు అని దేవుడికి ప్రశ్న వేసాడు కాదు. దేవుడు ఏదైతే చెబుతాడో, దేవుడు ఏదైతే చేయమంటాడో అని చేయడానికి దావీదు అంగీకరించేవాడండి. దేవుని సహాయం ఎదురు చూసేవాడు. దేవుడు చెప్పినట్టుగా చుట్టూ తిరిగి కంబళి చెట్టు, ఇది పాలస్తీనా దేశంలో ఉంటుంది, నల్ల మల్బరీ చెట్టు అంటారు. నల్ల మల్బరీ చెట్టు, కంబళి చెట్టు అంటే నల్ల మల్బరీ చెట్టు, అది పాలస్తీనా దేశంలో ఉంటుంది. అదిగో అక్కడికి వెళ్ళి అది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు చప్పుడు చేయి. విన్నప్పుడు ఫిలిష్తీయుల దండు హతము చేయుటకై తెలుసుకొని, దేవునికి మహిమ కలుగును గాక, ఆ చప్పుడు చేసినప్పుడు దేవుడు నాకు ముందు నడుస్తాడని నువ్వు గుర్తుపట్టు. అంటే కారణం ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు చెప్పిన మనం చేస్తామో, భారమే కావచ్చు, దూరమే కావచ్చు, ఖర్చే కావచ్చు, కష్టమే కావచ్చు, ఎవరు లేరు అని అనుకోవచ్చు, చెప్పినవాడు, మాట ఇచ్చినవాడు ఏం చేసేవాడంటే సెలవిచ్చినవాడు దాన్ని నెరవేర్చడానికి సమర్థుడైన దేవుడు. ఆమేన్, ఆమేన్. అంటే నువ్వు ఎందుకు చేసేది ప్రార్థన? పారమల్లి కొరకు ప్రార్థన చేసేవా ఏంటి? ప్రార్థన చేసి దేవుని సహాయం కొరకే కదా, దాని జవాబు వచ్చింది కదా. అంతకుముందు అప్పుడేమో వెళ్ళు అన్నాడు, ఇప్పుడు అంటాడు చుట్టూ దిగేళ్ళు. ఆలస్యమైన పర్వాలేదు, లేట్ అయిన పర్వాలేదు, దూరమైన పర్వాలేదు, దగ్గరని ఆలోచించకు, చుట్టూ తిరిగెళ్ళి ఆ కంబళ చెట్టు కొనని చెట్లు ఊపు. ఫిలిష్తీయులు ఏమవుతారంటే, శత్రువు మన మీద వచ్చాడే అని వాళ్ళు కంగారు పడి పారిపోతారు. వారిని చేతికి అప్పగిస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని సందర్భాలలో మనకు అనుకూలంగా ఉంటుంది, కొన్ని సందర్భాలలో అదే కొంచెం మనకి వ్యతిరేకంగా ఉంటుంది. మనం గ్రహించాల్సింది, ఇది దేవుడు నడిపే బాట, ఇది దేవుడు నడిపించే బాట. ఇది నీకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు నడిపించాడు, కొంచెం ప్రతికూలమైనప్పుడు దేవుడు ఏంది నన్ను ఇట్లా అనుకోకూడదు. మనం దేవుని పిల్లలు ఎప్పుడు కూడా, దావీదు మనసులో ఎప్పుడు కూడా అలా నడుచుకునేవాడు కాదు. నా బలము ద్వారా నేను జయించలేదు, నా బలము ద్వారా నేను ఈరోజు వరకు లేను, నా దేవుని సహాయం ద్వారా ఎప్పుడు దేవుని మీద ఆధారపడేవాడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సల ప్రార్థించేవాడు దావీదండి. దేవుడు ఏది చెప్తే అది నేను ఇష్టపడేవాడు.
ఇప్పుడు మాట్లాడమన్నా కానీ చుట్టూ తిరిగి ఎంత చుట్టూ తిరిగాడో 3 రోజులు ప్రయాణం. ఆ చుట్టూ తిరిగి కంబళ చెట్టు దగ్గరికి వెళ్ళట. పూర్తి అయిన నా మాట 14 వచ్చిన 15 వచ్చిన ఒకసారి తిరిగి విచారణ చేశాను. అందుకు దేవుడు, నువ్వు అని తరుముకొని పోక తప్పించుకొని చుట్టూ తిరిగి ఎదురుగా నిలిచి కొనల యందు దాని చప్పుడు నిలబడినప్పుడు యుద్ధము కలుపుడు బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వాడు విన్నప్పుడు ఫిలిష్తీయులను హతము చేయుటకై, హల్లెలూయా, ఫిలిష్తీయులను హతము చేయుటకై నీ దేవుని దండు నీకు ముందు బయలుదేరి ఉన్నదని నువ్వు గుర్తించు. దేవుడు చెప్పినట్టు తెచ్చే చాలండి. దేవుడు మన పక్ష నుండి మన విరోధులందరినీ హతము చేయడానికి చాలిన దేవుడు ఆయన. నువ్వు సొంత ప్రయత్నాలు, సొంత నిర్ణయాలు, నీ సొంత తెలివితేటలు, నీ సొంత ఆలోచనలు పక్కన పెట్టు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా మన సొంత తెలివి ఎప్పుడు కూడా ఉపయోగించుకోవడం. దేవుని ఎదుట, ప్రభువా నేను నమ్ముకున్నాను, నీ చిత్తం నాకు పడ జరిగింది, దట్స్ ఆల్, అంతవరకే. నువ్వు నడిపించే మార్గం అది ముళ్ళ కంచె కావచ్చు, అగ్నిగుండం కావచ్చు, అది ఎడారి కావచ్చు, భారం కావచ్చు, దూరం కావచ్చు. అందుకే భక్తుడు అంటాడు, నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఎంత భారమైనా, ఎంత బరువైనా, ఎంత దూరమైనా ఆయన మీద మోపు. ఆయన మీద నువ్వు మోపకుండా సొంత తెలివితో ఉపయోగిస్తే ఫెయిల్ అవుతావు. దావీదు దేవుని అసలు ప్రార్థన చేసిన మరలా ప్రార్థన చేస్తే చుట్టూ తిరిగి వెళ్ళమనండి. అట్లా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరినీ, శత్రువులందరినీ తారుమారు చేసినట్టుగా, తరిమినట్టుగా, దావీదుకి అప్పగించినట్టుగా, దావీదు విజయాన్ని అనుభవించినట్టుగా బైబిల్ రాయబడింది. ఈ వాగ్దాన కొడుకులు పాల్గొన్న ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అంటాడు, నీ సహాయం వల్ల నేనేం చేస్తాను, సైన్యాన్ని జయిస్తాను, నీ సహాయం వల్ల నేను ప్రాకారం దాటుతాను. ఎలా? నీ సహాయం అంటే ప్రార్థన చేసుకోవడం వల్ల, ప్రార్థన జరగలిగిన సహాయం. దేవుని విషయంలో ప్రతిదీ దేవుని అడిగి బయలుదేరేవాడు, దేవుడు ఏ జీవితం చేసేవాడు. అందుకే దావీదు జీవితంలో శత్రువులను విజయాన్ని ప్రభు కలుగు చేశాడు. ఒకటి, విగ్రహాలు తొలగించడం వలన దేవుని సహాయం కలిగింది. రెండవది, దేవుడు చెప్పండి చేసేదానికి ఇష్టపడ్డాడు, దేవుని సహాయం కలిగింది. ఒక మాట చెప్పి ముగిస్తా, బైబిల్లో రాయబడిన మాట. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం రాయబడిన మాట. నేను ఇశ్రాయేలీయుల నశించిన గొర్రెల ఎద్దుకే గాని మరి ఎవరి ఎద్దుకు నేను పంపబడలేదని, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సందర్భం, సిచ్యువేషన్, కానాను నుంచి ఒక స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చి వస్తా తన బిడ్డకున్న సమస్యను, తన బిడ్డకున్న భారాన్ని, తన బిడ్డకున్న బలహీనతని మోసుకొని వచ్చింది యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుతో చెప్పింది, అయ్యా మాది కానాను దేశం, నాకు ఒకే ఒక కుమార్తె, ఆమె ఇప్పుడు దయ్యం బట్టి సావసిద్ధమై ఉంది. అయ్యా నేను కానాను నుంచి వచ్చాను, నాకు ఒక్కతే కుమార్తె, నా బిడ్డ బలహీన వలన చనిపోయే పరిస్థితి ఉంది అని యేసుప్రభు పలుమారు చెబుతా ఉంది. యేసుప్రభు విన్నట్లుగా పట్టించుకుని వెళ్తా ఉన్నాడు. యేసుప్రభుకి చెవుడేం కాదు,
అయితే ఆయన ఏమన్నా చెప్పే మాటలు ఆలకించిన వాడు కాదు. ఆమె చెబుతూ ఉంది, అయ్యా నేను కానాను దేశం నుంచి వచ్చాను, నాకు ఒక కుమార్తె, ఆ భయంకరమైన దురాత్మతో సావసిద్ధంగా ఉంది అని యేసుప్రభు అడుగుతా ఉందండి. యేసుప్రభు పట్టి పడుచుకుని ఉంటానండి. యేసుప్రభుని ఎమ్మడి శిష్యులు కూడా, యేసుప్రభు ఆమె ఏందో చూడా ఉంది, మన ఎంట పడతా ఉంది, కేకలేస్తా ఉంది, నేను కానాను అంటుంది, ఒకతే కుమార్తె అంటుంది అని యేసుప్రభు ఆమె చెప్పడం కాదు, శిష్యులు కూడా చెప్పడం ప్రారంభించే సపోర్టు రిపోర్టుగా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుప్రభు అన్నమాట ఏంటంటే, నేను ఇశ్రాయేలు ప్రజలైన నశించిపోయే గొర్రెల యొద్దకే పంపబడ్డాను కానీ నేను వేరే చోట పంపబడలేదు అంటే ఆమె అంటది, అయినా పర్లేదయ్యా, నా పరిస్థితి నాకు సహాయం చెయ్యి అని యేసుప్రభు అడిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసుప్రభు పట్టించుకోకపోయినా, యేసుప్రభు వినకుండా ఉండినట్లు ఉన్నా, యేసుప్రభు ఆమెకి సమాధానం చెప్పకపోయినా, యేసుప్రభుకి ఆమె ద్వారా ఆయనకేదో ఒక సలహా చెప్పకపోయినా మాటి అడుగుతానే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. పలు సందర్భాలు అడుగుతానే ఉందండి. ఇంతసేపు బతి నడుచుకుని ఏంటి, ఇంతసేపు నేను ఇక్కడ కనిపెట్టుకుని ఉంటే, ఇంతసేపు నుంచి ఆయనది వెంటబడతా ఉంటే అని సర్దుబాటు చేసుకుని వెనక్కి మళ్ళేదండి. ఈ వాగ్దానం కొడుకు వచ్చినప్పుడే దేవుని బిడ్డలారా, నీ సమస్య ఏదైనా, నీ బలహీనత ఏదైనా, నీ కుటుంబ సమస్య ఏదైనా ఆయన వినడు అనుకోకూడదు. ఎప్పుడు కూడా వింటూనే ఉంటాడు. నీది ఏది పెడతాడంటే బ్లాక్ లిస్ట్లో పెడతాడు. ఎక్కడ పెడతాడు? ఇన్నండో దైవుని పౌలు గారు అంటాడు, తిమోతి వ్రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం కూడా ఒకసారి. తిమోతి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం వ్రాయబడిన మాట, నేను నేరస్తుడై ఉండినట్లు ఆ స్వార్థ విషయమై నేను సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యం ఎప్పుడూ బంధించబడి ఉండలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నోటి నుంచే మాట ఎప్పుడూ బంధించబడి ఉండలేదు. దేవుని వాక్కు ఒకవేళ దైవజనుడు సరసాల్లో బంధించబడి ఉండొచ్చు. స్వార్థ విషయమై స్వార్థ ప్రకటించకూడదు, మా ప్రాంతంలో యేసుని చెప్పకూడదు అని స్వార్థను ప్రకటిస్తుంటే దైవజనుడు పౌలు గారిని సరసాల్లో బంధించాడు. సరసాల్లో బంధించినా కానీ దేవుని వాక్యం ఏమవ్వలేదు. దేవుని వాక్యం బంధించబడదు. దేవుని వాక్యం జీవం కలిగినది, కీళ్లను మూలికలను విభజించగలిగిన దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎలాంటిదంటే శక్తి కలిగినది. దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము లాంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె అయితే దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ ఉంది. దేవుని మాట కొరకు ఆయన నోటి వచ్చే మాట, ఆయన నోట్ల నుంచి మాట, నా బిడ్డ జీవితంలో అద్భుతం జరిగింది. చెబుతానే ఉంది. ఆయన మౌనంగా వెళతానే ఉన్నాడు. వెంటబడతాడు మాటి మాటికి. అయ్యా నేను కానాను నుంచి వచ్చానయ్యా, నా భక్త కుమార్తె అయ్యా, నా కుమార్తె దయ్యం పట్టిందయ్యా, నా కుమార్తె చనిపోయే పరిస్థితి ఉందయ్యా. ఇదే అంటే ఆమె కాన్సెప్ట్ ఏంటంటే ఆయన నోట నుండి వచ్చి ఆ దయగలిగిన మాట, నా బిడ్డ జీవితంలో ఒక అద్భుతం జరిగింది.
ఆయన మాట ఎప్పుడు బంధించబడి ఉండలేదండి. ఆయన వాక్కు నీ కొరకు నా కొరకు అంబుల పొదలు దాచబడినది. ఆయన మాట మన క్షేమం కొరకు విడుదల చేయగలిగింది. ఆయన మాట కొరకు కనిపెట్టుంటే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నోట నుంచి మాట కొరకు ఎదురు చూస్తుందే తప్ప వేరొక ఆలోచన లేదా ఆయన జీవితంలో. ఆయన మౌనంగున్నాళ్లే, ఆయన నాకు సమాధానం ఇవ్వట్లేదులే, ఎంత ప్రతిఫలం నీకు చెప్పట్లేదు అని సర్దుకోట్లా. యేసుప్రభు మళ్ళీ అన్నాడు, అమ్మా పిల్లల రొట్టె ముక్క తీసి కుక్క పిల్లకేయటం యుక్తం కాదమ్మా అన్నాడు యేసుప్రభు. అని చూసి అమ్మ అంటది, ప్రభువా నేను కుక్కని, నాకు పుట్టిన బిడ్డ కుక్క పిల్ల, నేను కుక్కనే, నా బిడ్డ కుక్క పిల్ల. అదిగో ఆ స్వస్థతనే ఆ రొట్టె ముక్క నా బిడ్డకు పెట్టాయ్యా. నేను దాని కొరకు, నీ నోటి మాట కొరకు, నీ చేతి ద్వారా కలిగే ఆశలు ఎదురు చూస్తున్నానయ్యా. యేసుప్రభు వెంటనే అంటాడానే, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్లే నీకు అవునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుప్రభు అంటాడు, ఎన్నో వచనమది, 28వ వచనం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఏమి ఆమెలో ఉన్న గొప్పతనం ఏంటిది? ఆమెలో ఉన్న గొప్పతనం ఏంటండి? ఆమెలో ఉన్న యేసుప్రభు ఏం గొప్పతనం చూశాడు? ఆమె టాలెంట్ని చూడలా, ఆమె నోటి చమత్కారంగా మాట్లాడే మాటను గుర్తుపట్ల, ఆమెకున్న విద్యా బుద్ధిని చూడలా. ఆమెకున్న ఒకటే యేసుప్రభు చూశాడు, ఆమెలో ఉన్న విశ్వాసం. ఏంటిదా విశ్వాసము? నా దేవుని నోటి మాట వస్తే చాలు, నా బిడ్డ బాగుపడింది. యేసుప్రభు బిడ్డ ఆ మాట అన్నాడు, వెంటనే పురిచే నా మాటని గొప్పది, నీ కోరినట్టు అవునుగా. కానీ ఆమెతో చెప్పాను, ఆ గడియలోనే, హల్లెలూయా, ఆ గడియలోనే ఆయన నోటి మాట కూడా ఎదురు చూస్తా ఉంది. ఆయన నోటి మాట రిలీజ్ చేశాడు యేసయ్య. ఆమె ఎత్తును చూడలేదు, రంగును చూడలేదు, ఆమెకున్న చదువును చూడలేదు, ఆమెకున్న టాలెంట్ చూడలేదు, ఆమెలో ఉన్న విశ్వాసం. నా ప్రభు నా బిడ్డని బాగు చేస్తాడు అని అది ఆయన నోటి మాటకు రుచి చూస్తూ ఉంది. ఆయన వాక్కుల కొరకు కనిపెడతా ఉంది. ఆయన వాక్కు వచ్చి రిలీజ్ అయింది. వెంటనే ఆ గడియలోనే తన కుమార్తె ఏమైందంట? స్వస్థత నొందేను. దేవునికి మహిమ కలుగునుగాక. మూడవదిగా దేవుని పిల్లలు మనము దేవుని నోటి మాట సహాయం కొరకు ఎదురు చూడగలిగితే, ఆయన వాక్కు బంధించబడి ఎప్పుడు ఉండలేదు. ఆయన మగవాడు కాదు, మాట రానివాడు కాదు, మాట తప్పుకునేవాడు కాదు. సమయాన్ని కొలది నీ జీవితంలో అద్భుతం చేసేదానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. నీవు ఎప్పుడు కూడా ఆయన నోటం నుంచి మాట కొరకు చూడగలిగితే, ఆయన మాట ఎలాంటిదంటే కొండను పగల కొట్టగల సుత్తె లాంటిది, బండను బద్దలు కొట్టే సుత్తె లాంటిది ఆయన మాట. ఆయన మాట ఏంటంటే చాకలవని సబ్బు లాంటిది. ఆయన మాట ఎలా ఉంటుందంటే నీ శరీరం అవయవాలన్నిటిలో ఉన్న బలహీనతని బాగు చేయగలిగిన శక్తి కలిగింది ఆయన మాట. ఆయన మాట కొరకు ఆమె ఎదురు చూసింది. ఆమె బిడ్డని సంతోషంగా ఉండే అనుభూతిని చూసి తన బిడ్డ, తల్లి బిడ్డ దేవుడు చేసిన అద్భుతాన్ని చూసి సంతోషించి వెళ్ళినట్టుగా లేఖనాల్లో రాయబడింది. ఈ వాగ్దానం కుడికి వచ్చినప్పుడే ఆ దేవుని బిడ్డలారా, దేవుని వాక్య దేవుని సంఘమా, ఆయన నీకు ఎలా సహాయం చేస్తాడు? డబ్బు సహాయం చేస్తాడా? కాదు. ఎందుకు డబ్బు? బట్టల సహాయం ఎందుకు? బట్టలు నీకు సహాయం చేసేది అంటే
నువ్వు ధైర్యంగా ఉంటే నీ సమస్యలన్నింటిని బట్టి, నిన్ను పట్టి పిడిసిన బలహీనతలు బట్టి, నీ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యధను బట్టి నువ్వు ధైర్యంగా ఉండగలిగితే భయపడకుండా ఆయనకి సహాయం. ప్రభు అంటాడు, నేను నీకు సహాయము చేస్తున్నాను. ఇదే సైన్యములకు అధిపతికు యెహోవాకు. ఆయన సహాయం చేసేవాడండి. మనం చూసి పక్కకు వెళ్ళేవాడు కాదు, మనం చూసి తప్పించుకునేవాడు కాదు, మనం చూసి తొలగిపోయేవాడు కాదు. మనకు అనుక్షణం ప్రతి క్షణము ఆయన సహాయం చేస్తాడు. అదే ఈ మాసంలో వాగ్దానం. నువ్వు భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తున్నాను. ఈ నెల అంతా కూడా మీ కుటుంబాలలో, మీ ఆత్మీయ జీవితాలలో, మీ శారీరక సంబంధమైన మార్గాలలో, మీరు వెళుతున్న మార్గం, చేస్తున్న పని, ప్రతి విషయంలో నా దేవుని సహాయం మీతో కూడా ఉండునుగాక. ఆమేన్. నా దేవుని సహాయం మీ ఇంటి నిండా ఉండునుగాక. నా దేవుని సహాయము మీ పిల్లల చుట్టూ ఉండునుగాక. నా దేవుని సహాయము మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచి ప్రభు కొరకు సాక్షులుగా నిలుపునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ తలలు వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కన్నులు మూయండి. ఈ వాగ్దాన కూడికి వచ్చిన ప్రియ దేవుని పిల్లారా, ఇప్పటి వరకు దేవుని మాటలు, ప్రియ దేవుని సంఘమా, ప్రభు చెబుతున్న మాట, పురుగు వంటి ఇశ్రాయేలు స్వల్ప జనముకు యాకోబు, నువ్వు భయపడొద్దు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇశ్రాయేలు, నువ్వు భయపడొద్దు. భయపడుకుడి, నేను నీకు సహాయం చేస్తున్నాను. ఈ రాత్రి ఆయన సన్నిధికి వచ్చి ఈ వాగ్దాన కొడుకు పాల్గొన్న ప్రియ దేవుని పిల్లరా, ఈ మాసమంతా నా దేవుని సహాయము నీ జీవితాల్లో ప్రభు కలుగు చేస్తాడు. ఈ మాసమంతా నా దేవుని సహాయము మీ ఇంటి నిండా, నీ కుటుంబంలో, నీ పిల్లలకు దేవుడు దయచేస్తాడు. నువ్వు వెళుతున్న మార్గంలో నా దేవుని సహాయం నీకుంటుంది. నువ్వు చేస్తున్న పనులు నా దేవుని సహాయం నీకుంటుంది. నీ వ్యాపారమైన, వ్యవసాయమైన, చేతిమైన, ఉద్యోగమైన నా దేవుని సహాయము నీకు తోడుగా నిన్ను బలపడుతుంది. ఏ విషయంలో ధైర్యపడకుండా దేవుని వాగ్దానం చేపట్టుకు ప్రార్థన చేసుకుని బయలుదేరు. నా దేవుడు నీకు, నీ కుటుంబానికి సహాయం కలుగు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సంవత్సరం ప్రారంభ దినం మొదలుకొని 6 మాసాన్ని బలిష్టమైన రేఖల కింద దాసి 7వ మాసంలో ప్రవేశించినట్లుగా నీ కార్యాలను సఫలపరిచినందుకు నీ స్తోత్రాలు. నా తండ్రి, ఈ మొదటి దినాన్నే నీ పాదాల దగ్గర చేరి నిన్ను మనసారా స్తుతించాలని ఆశగల ప్రతి ఒక్కరిని నీ సన్నిధానం నడిపించి నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని ఇచ్చేవయ్యా, నీ స్తోత్రాలు. ఆరోగ్యకర రేఖల కింద దాచబడిన ప్రజలు నీ నామాన్ని మనసారి నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని ఇచ్చావు. విలువైన నీ వాక్కుల చేత నాతో మాతో మీరు మాట్లాడారయ్యా, నీ స్తోత్రాలు. నీ వాగ్దాన పూర్వం కలిగిన మాట చేత మా ప్రాణాల శరీరాలు తెప్పరిల్లునట్లుగా నీ కార్యాలను జరిగించినందుకు నీ స్తోత్రాలు. నీ దాసుడిని నిలవబెట్టి విలువైన నీ మాట చేత నాతో మీరు మాట్లాడారయ్యా. పురుగు వంటి యాకోబు, స్వల్ప జన్మకు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేనే నీకు సహాయం చేస్తున్నాను. అవును ప్రభా, నీ సహాయం మాకు లేకపోతే ఈ లోకంలోనే మేము బ్రతకలేమయ్యా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నీ సహాయం లేకపోతే ఎవరు కూడా బ్రతకలేరయ్యా, నీ స్తోత్రాలు. అని నీ మీద ఆనుకుని వారి పక్షాన నువ్వు కార్యాలు చేసే దేవుడు అయ్యా, నీ స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలు నిన్ను ఎరిగియో
ఎరగనట్టుగా నా తండ్రి బయలు దేవతల ఆరాధన చేయటం వలన శత్రువులు వారిని ముంచినట్లుగా వారి మీదకి రప్పించినను, మరలా ప్రవక్తైన సమూయేలు యొద్దకు వెళ్ళి మా పక్షాన మీరు ప్రార్థన చేయండి అని బతిలాడి వారు కూడా నీళ్లు కుమ్మరించినట్లుగా నీ పాదాల దగ్గర ప్రార్థన చేసుకోవటం వలన, ఆ విగ్రహారాధన నుంచి తొలగించుకోవటం వలన చేతుల మీద గొప్ప విజయాన్ని కలిగించావయ్యా, నీ స్తోత్రాలు. నీ సహాయం వలన నేను శత్రువులు పారదోలుదును, నదులనే దాటుదును, ప్రాకారాలనే దాటుతున్నానని దావీదు ఎంతగానో నొక్కించి మాట్లాడాడు. అవును తండ్రి, నీ పాదాల దగ్గరకు వచ్చి నేను బతిలాడినప్పుడు శత్రువులు నీళ్లను పారబోసినట్లుగా జయాన్ని కలిగించావయ్యా, నీ స్తోత్రాలు. నీ యందు విశ్వాసంతో నీ సహాయాన్ని కోరిన వారి పక్షాన గొప్ప కార్యాలు చేయటం సముద్రం దేవుడు అని నీకు నీవే రుజువు చేసినందుకు నీ స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు నాయన. నీ సహాయం మాకు లేకపోతే మేము ఈ లోకంలో బ్రతకలేమయ్యా. నీ సహాయం వల్లనే మేము బ్రతుకుతున్నాం అనుటకు నాయన నీ మాట, ఈ వాగ్దానపూర్వకం కలిగిన మాట చేత మాలకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని నువ్వు కలుగు చేసినందుకు నీ స్తోత్రాలు. మాలో ఉన్న ప్రతి భయాన్ని నీ మాట చేత నువ్వు దాన్ని తొలగించినందుకు నీ స్తోత్రాలు. నాకే కాదు, ఇక్కడ ఉన్న కూడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారి గుండెల్లో ఏ భయంతో నాని కలవరంతో నిలుచున్నారో ఆ భయానికి తగినట్లుగా వారిలో భయాన్ని తొలగించి నేను నీకు సహాయం చేస్తున్నాను, భయపడకు అనే నేను అభయం ఇచ్చి ధైర్యం కలిగిన మాటలు చెప్పినందుకు నీ స్తోత్రం అయ్యా. వారి వారి బాధల్లోను, వారి వారి కష్టాలను, వారి యొక్క వ్యాధుల్లోనూ భయంతో కుంగిపోతున్న పరిస్థితుల్లో ప్రతి వారికి నేను నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేసావయ్యా. ఈ మాసం అంతా కూడా ప్రతి ఒక్కరికి నీ సహాయం దయచేయండి. నా కుటుంబానికి నీ సహాయం దయచేయండి. నా సంఘ బిడ్డలందరికీ నీ సహాయం దయచేయండి. మేము ఎవరి వద్దకు వెళ్ళగలుగుతాం తండ్రి? నీ సహాయం లేకపోతే మేము ఈ లోకంలో ఎవరి యొద్దనూ సహాయం పొందుకోలేమయ్యా. నీ సహాయం వలన మేము బ్రతుకుతామయ్యా. నీ స్తోత్రాలు. మాలో ఉన్న భారాన్ని తొలగించి విశ్వాసంలో బలవంతులంగాను, నీతిగల రాజ్యానికి వారసులుగాను మేము బ్రతుకున్నట్లుగా నీ సహాయం మాకు సమృద్ధిగా దయచేయండి. ఈ రాత్రి విలువైన నీ మాటలు బిడ్డల హృదయాలు భద్రపరచండి. హృదయమైన పలకల మీద రాయండి. నెవరి వేసుకుంటే నీ సహాయం కొరకు ఏకోజామున మధ్యాహ్న కాలం సాయంకాలంను నీ పాదాల దగ్గర నాయనా నీ సహాయం కొరకు వేడుకున్నట్లుగా వారి హృదయాలు పురికొల్పండి అయ్యా. నీ స్తోత్రాలు. నిన్ను బతిలాడుకున్నప్పుడల్లా నువ్వు సహాయకుడిగా నిల్చండి. వారికి ఉన్న భారమైన తొలగించి నీకు మహిమకని నీ ప్రజలు జీవించినట్లుగా, కుటుంబంలో నెమ్మదిగాను, బిడ్డలు ఆరోగ్యకరంగాను క్షేమకరంగా ఉంటకు నీ సహాయం దయచేయండి. నీ దాసుని బలపరచండి. మహిమకని మీరు వాడుకోండి అయ్యా. నీ స్తోత్రాలు. ఈ మాసం అంతా కూడా నీ బిడ్డలు చేసుకునే నీ ప్రతి పనులను తోడేయడం వారిని ఆశీర్వాదకరంగా ఉంచండి. వ్యాపారాలు కూడా వారికి నువ్వు తోడేయడం వారిని ఆశీర్వదించండి. వ్యవసాయ విషయాలు కూడా వారికి నువ్వు తోడేయండి, వారిని ఆశీర్వదించండి. ఉద్యోగ రీతిలో కూడా నీ బిడ్డలు వారి ప్రయాణం రాకపోకలను తోడేయండి, వారిని ఆశీర్వాదకరంగా ఉంచండి. విద్యారంగంలో నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా నువ్వు తోడయ్యండి. వారి విద్యారంగ విషయాలు కూడా గొప్ప విజయాన్ని కలుగు చేసి వారిని ఆశీర్వాదకరంగా ఉంచండి అయ్యా. నీ స్తోత్రాలు. ఈ మాసం అంతా కూడా నీ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. నీకు మహిమకని ప్రజలు జీవించే భాగ్యం దయచేయండి ఆయన. స్తోత్రాలు. మాకు ఇచ్చిన కంచెవుడు బిడ్డలైన ధర్మాజ సంఘ బిడ్డలైనా వారి చుట్టూ ప్రశ్నత కాపుదలిచ్చి ప్రతి ఒక్కరికి పేరు పేరున నీ సహాయాన్ని అనుగ్రహించి వారి కుటుంబాలు దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగాను, క్షేమకరంగా భాగ్యాన్నిచ్చి మహిమ తెచ్చుకోమని కూడా వచ్చిన ప్రతి వారిని కూడా దీవించి మీరు ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సముఖము, సమాధానం
ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, సకల కోటి పరిశుద్ధులకును, ఈ వాగ్దానకుడికి పాల్గొన్న తన బిడ్డలందరికీ దేవుని కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.